బ్రదర్ బాలయ్య బాబుకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆ సినిమా మీద పాటలకి ఓ రేంజ్ ఉంటుంది, ఓ హైప్ ఉంటుంది. సో మనకి వరుసగా 3 సినిమాలు చేసిన తర్వాత బాలయ్య బాబు తమన్ ఇప్పుడు 4వ సినిమా డాకు మహారాజ్కి కూడా తమనే అయితే మ్యూజిక్ అయితే ఇస్తున్నారు. సో మనకి డాకు మహారాజ్ టైటిల్ సాంగ్ వచ్చేసి రిలీజ్ అయితే చేశారు, ఫుల్ సాంగ్. మరి ఆ సాంగ్ ఎలా ఉంది ఏంటి అన్న దాని గురించి మనం రియాక్షన్ చూసి ఆ తర్వాత దాని గురించి ఒక 2 నిమిషాలు రివ్యూ అయితే మాట్లాడుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. కామెంట్ సెక్షన్లో జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఎన్బికే బాబీ కుళ్ళి ఫిల్మ్ ఇది. ఆయుధాలు, వాళ్ళ గుడారాలు, ఏ అమ్మోర్ తల్లి, గన్స్, తమన్ ఎస్ మ్యూజికల్. అనంత్ శ్రీరామ్ లిరిక్స్, అలాగే మనకి నకాష్ అజీజ్ సింగర్. పేదలు, బందూకు, డాకు. ఇది టీజర్లో కూడా చూసాం కదా మనం, ఎక్సలెంట్ సీన్. బాలయ్య బాబు లుక్ బాగుంది. డైరెక్టర్ బాబీ, నాగవంశీ అందరు ఉన్నారు. అయ్యో సాంగ్ షూట్. గుర్రం మీద బాలయ్య బాబు చూడండి, పక్కన మొత్తం రాక్స్. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు సైన్యం. అమ్మోర్ తల్లి పూజ. బాగా ఇక్కడ ప్రజ్ఞా జైస్వాల్ కడుపుతో ఉంది. సో డాకు మహారాజ్ మన బాలయ్య బాబుకి ప్రజ్ఞా జైస్వాల్కి జోడీ అయితే, సో నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ బాలయ్య బాబుది కొడుకు క్యారెక్టర్ అయితే ఉండబోతుంది. సో అందుకే ఇక్కడ ప్రజ్ఞా జైస్వాల్ కడుపుతో ఉన్నది కూడా చూపిస్తున్నారు. ఇద్దరు బాగున్నారు. మనకి ఇక్కడ అన్ని విజువల్స్ చూపించలా, స్మగ్లింగ్ ఏదో జరుగుతుంది. డాకు అడ్డం వస్తున్నాడు, బండ్లను ఆపాడు. ఫైరింగ్. లైన్ నుంచి దాక్కొని వచ్చి ఒక్కసారి గొడ్డలు ఏటైతే వేసాడు. ప్రొడ్యూసర్ నాగవంశీ. డాకు మహారాజ్ బాబీ కుల్లి ఫిల్మ్. ఇక్కడ వాంటెడ్ అనే ఉంది చూడండి, వాంటెడ్. సో బాలయ్య బాబు కానీ దొరికితే
5,00,000 డబ్బులు ఇస్తామని చెప్పి వాంటెడ్ అని చెప్పి వేస్తున్నారు. సో ఇది ఫుల్ సాంగ్ అయితేను. ఫుల్ సాంగ్ మొత్తంలో వచ్చేసి బాలయ్య బాబు కొన్ని లుక్స్ అయితే చూపించారు. షూటింగ్ స్పాట్లో ఆయన ఉన్నది, గుర్రం మీద కూర్చొని ఉన్నది, ఆ తర్వాత గుర్రపు స్వారీ చేసేది, వాళ్ళకి ప్రజ్ఞా జైస్వాల్ బొట్టు పెట్టేది, ఇదైతే చూపించారనమాట. సో చాలా బాగా అయితే ఉంది. బాలయ్య బాబు మనకి మొహానికి కట్టుకొని ఉన్నాడు, డాకు కాబట్టి, బందిపోటు సైన్యం కూడా అయితే ఉంది ఆయనకి. సో మనకి ఆ పరదా రివీల్ అయ్యేది మనం టీజర్లో చూసాం, అదే సీన్ ఇక్కడ కూడా చూపించారు. అప్పుడు నాకు తెలిసినంత వరకు గూస్ బంప్స్ వచ్చేటట్టు ఉంది. పెద్ద ఫైట్ ఏదో అక్కడ ప్లాన్ చేసినట్టున్నారు. ఇంకా ప్రజ్ఞా జైస్వాల్ కూడా మనకి ప్రెగ్నెంట్గా అయితే ఉంది. సో ఇంకా బాలయ్య బాబు కొడుకు పాత్ర కూడా ఉందని మనకైతే తెలుసు కాబట్టి ఇంకా తండ్రి కొడుకుల్లాగా బాలయ్య బాబు 2 క్యారెక్టర్స్ అయితే చేస్తున్నాడు అని చెప్పి క్లియర్గా అయితే అర్థమైతే అవుతుంది. సో చివరిలో వాంటెడ్ అని చెప్పేసి బాలయ్య ఫోటో డాకు మహారాజ్ అని చెప్పేసి అయితే వేస్తున్నారు. సో మనకి స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సాంగ్ అయితే బాగుంది. తమన్ మ్యూజిక్ గట్టిగా ఇచ్చాడు ఈసారి కూడా. లిరిక్స్ కూడా అయితే బాగున్నాయి. సో పేదలకి సహాయం చేసేవాడు డాకు, ఈ డాకు మహారాజ్ అని చెప్పేసి డాకు మహారాజ్ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ ఆయన క్యారెక్టరైజేషన్ని చెప్తూ ఈ సాంగ్ని అయితే లిరిక్స్ అయితే రాశారు అనంత శ్రీరామ్. అయితే మనకు సింగర్ కూడా అయితే మంచిగా అయితే పాడారు నాకాష్ అజీజ్. సో తమన్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. సో ఓవరాల్గా విజువల్స్ కూడా దీంట్లో చూస్తుంటే అర్థమవుతుంది, పెద్ద పెద్ద బ్లాక్స్ అయితే ఉండబోతున్నాయి. అలాగే అక్కడ ఎడారి కానీ, ఆ రాక్స్, ఆ కొండలు కానీ, అక్కడ గుడారాలు కానీ, ఆ పల్లెటూరు గెటప్స్ కానీ, హీరోయిన్ది కావచ్చు, ఆ పక్కన ఉండే వాళ్ళందరిది కావచ్చు, విజువల్లీ మంచి ఫీస్ట్ అయితే అవ్వబోతుందని అయితే తెలుస్తుంది. మరి ఈ పూర్తి సాంగ్ విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.